ఆంటీ మీరెప్పుడు వచ్చారు? మీరు కరెంటు షాక్ కొట్టిన కొయ్య బొమ్మల్లా ఆగిపోయినప్పుడు వచ్చినది అత్త. పాటలో లీనమైపోయి ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయాం. ఇదంతా పాటలో భాగమే కదా భూమి? అవును. ఈ ఫోజు సినిమాలో లేదు కదా మాటారు. ఎందుకు లేదు? ఉంది 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 ఉంది. ఉన్నదా? అత్త జ్యూస్ అట్టుకొచ్చినది. ఇంట్లో వండిన అరిసెలు ఇంకో ప్లేట్ అట్టుకొస్తే అయ్యి తింటా ఇలా ప్రేమ పటాలు చూసేదాన్ని. అయ్యో తెమ్మంటావా? వద్దులే, ఆనాక ఒక గిన్నెలో వేసి ఆటల్లో రాత్రిపూట భూమి నాను తింటాం. అలాగేనమ్మా. అవునత్తా, వీళ్ళిద్దరి జంట ఎట్టా ఉన్నది? బాగుంది. అయ్యో బాగున్నది కాదు, సానా బాగున్నది. ఇలా డాన్స్ చూడాలా. అనమ్మా ఆ పాట మళ్ళీ. భూమి ఇదే పాటకి మళ్ళా అత్త కోసం డాన్స్ అయ్యి. కానీ పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. మే ఆ పాట ఆపు ఆపు. ఏంది మే ఇంతాక ఇటా పోజ్ ఇచ్చినారు, పాటలో భాగమన్నారు, మర్చిపోనారా? అదే ఇదే పాట స్టేజ్ మీద వేసినారనుకో, ఇలా మాటి మాటికి టెప్పులు మారితే కప్పు రాదు, చేతిలో సిప్పొత్తాది. సరిగ్గా చేయండి. ఇయాల్టికి చాలు. అనమ్మా మా బయలుదేరుతాం. అమ్మా వద్దామమ్మా. ఆ భూమి అంతే అత్త, ఈ మధ్య మనిషి నిలకడగానే ఉండలేదు. ఇదిగో ఇంకో 4 అరిసెలు ఎక్కువ పెట్టించినావనుకో, అవి తినుకుంటా దాన్ని నేను సముదాయిస్తానులే. మాటారు అలిసిపోనారు, తాగండి. థ్యాంక్స్. గ్లాసు కింద ఇస్తాలే అత్త. అత్త ఇప్పుడు అవన్నీ అనుకుని ఏం ప్రయోజనం? అయ్యో అవంతిక, అసలు కదా ఇప్పుడే కదా మొదలైంది. ఇదిగో ఇదిగో ఈ మహానుభావుడు వాళ్ళమ్మ నా గురించి ఏదో చెప్తే గౌరీని ఆ బిడ్డను తీసుకొస్తానని ఆత్రంగా బయలుదేరాడు. ఆత్రమే. ఇదిగో ఈయన గారి పాత్రని ఇలా కుర్చీనెక్కించింది. ఏంటి గ్రాని, పాపం తాతయ్యని మాటలతో కుళ్ళపడుస్తున్నావు. ఎక్కువగా బిల్డప్ ఇస్తే బీపీతో చచ్చిపోతాడు పాపం. ఎల్లుండి వెడ్డింగ్ యానివర్సరీ, ప్రెషర్ ఇవ్వకు. మీ అమ్మని గౌరీ ప్లేస్లోకి తీసుకొచ్చినట్టు నన్ను ఆనాడు ముక్తాదేవి ప్లేస్లోకి తెచ్చేవాళ్ళు ఉండుంటే ఎంత బాగుండేదో. ఈ జన్మకి ఇంతేలే అత్తా. అటెక్కడ చూస్తున్నావయ్యా, ఇటు చూడు. బావగారు, కొన్నేళ్లుగా ఇది నా బొడ్లోనే ఉంది. మీతో కట్టించుకోవాల్సిన తాళిది. ఇలా ఎందుకు పనికి రాకుండా పోయింది. దీన్ని కనీసం నా మనవరాలు నందిక పెళ్లికైనా ఇద్దామనుకుంటే ఆ భూమి దీని పెళ్లి పెటాకులు చేసేసింది. ఆ భూమికి భూకంపం తెప్పించే రోజు దగ్గరలోనే ఉంది బావగారు. ఇంతలోనే మా కాళ్ళ కిందకి సునామీ వచ్చేసింది. అదే నీ పెద్ద కోడలు గౌరీ ఊళ్ళోకి అడుగు పెట్టేసింది.
గౌరీ వచ్చేసిందంటే దాని కూతురు కూడా వచ్చేసినట్టే. దీపావళిలోపు ఈ ఇంటి గుమ్మం తొక్కాలని ఎక్కడి నుంచో బయలుదేరినట్టున్నారు. వాసన 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 వచ్చేస్తుంది. నీ పెద్ద మనవరాలు ఈ ఇంటికి రావడం ఖాయం అనిపిస్తోంది. వస్తే చస్తుంది, చావడానికే వస్తుంది. అమ్మగారు వచ్చారు, సరిగ్గా సింక్లో దిగిపోతారు ఇద్దరు. సిచ్యువేషన్ మ్యాచ్ చేస్తే ఇదే ఈయన గారి మనవరాలు అనుకునేటట్టుగా క్రియేట్ అయిపోతుంది అంతే. ఏం బావగారు, ఇది నీ మనవరాలేనా? అయ్యో, ఒకవేళ ఇదే నీ మనవరాలని తేలితే పక్షవాతంతో పడిపోయిన ఈ చేత్తోనే దీనికి చితి పెట్టిస్తాను. అమ్మగారు, ముక్తదేవమ్మగారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదా అంటే బయటెక్కడో కలుసుకున్నారన్నమాట. అమ్మగారు, తారాదేవమ్మ గారింట్లో కలిసాము. నేను రేపు జరగబోయే ప్రోగ్రాంకి డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని విరాట్ బాబు గారింటికి వెళ్ళాను. ఆడ నుండి అమ్మగారు గంట ముందే బయలుదేరారు. ఇన్నాళ్ళు కాలేజ్లో సరసాలాడేవు, ఇప్పుడు ఇంకా ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టేశావా? మెయిన్ అందుక మా భూమికి సరసాలు గిరసాలు ఆడమే ఏమీ తెలియదు. అలాంటివన్నీ నీకే బాగా తెలుసు. ఏ కొండముచ్చు, మా నందికని ఏమైనా అన్నావంటే పళ్ళు రాలగొడతాను. హా, నీ పళ్ళేమైనా రాలిపోయి ఉంటే పోయి కట్టించుకొని రా పోమ్మా. ఏయ్, నిన్ను ఏంటే ఎక్కువ నిలుగుతున్నావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్ను అయ్యో కొండమ్మ నువ్వాగు. మనం వచ్చింది దెబ్బలాట్టానికి కాదు, తాతగారికి నూనె ఇయ్యడానికి. నందిక, ఈ నూనె నేను రాస్తానిటివ్వు. ఈ పని నువ్వే అంటగట్టావు కదా. ఎప్పుడు ఏ పని చేయని నేను ఇంట్లోనూ కాలేజ్లోనూ చాకరీ చేయాల్సి వస్తుంది నీ వల్ల. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి నందిక. నువ్వేం చెప్పక్కర్లేదు. నూనె సీసాల వంక పెట్టుకొని ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఈ సీసాలు కాలేజ్లో ఇచ్చినా తెచ్చుకుంటాను. వెళ్ళిపోండి, మళ్ళీ ఇంటికి రాకండి. అది చెప్పడానికి నువ్వెవరు? సారీ నాన్నమ్మ, నా ఉద్దేశం అది కాదు. ఈ బాటిల్ పట్టుకొని భూమి ఇంత దూరం రావడం అవసరమా అని చెప్పానంతే. నువ్వు రాసే మందు కన్నా భూమి రోజు వచ్చి తాతగారికి మొహం చూపించి నవ్వే చిరునవ్వే గొప్ప మందు. అమ్మగారు, మీలాంటి మంచి మనసున్న మనుషులు ఇట్లాంటి పెళ్లి రోజు పండగలు సానా చేసుకోవాలండి. అమ్మగారు, ఇప్పుడు నానెందుకు వచ్చినానంటే ఈ నూనెచ్చిపోవడానికి మాత్రమే కాదు, మిమ్మల్ని చిన్న కోరిక కోరి వెళ్దామని. అదే సంగతి. చూసావాక, నువ్వేదో ప్రేమగా నూనె ఇవ్వడానికి వచ్చింది అన్నావు, కానీ తను ఏ డబ్బులకో నగ నట్రాకో ఎసర పెట్టడానికి వచ్చింది. అమ్మో శేషమ్మ తల్లి, నువ్విట్టాంటి గిల్లి కజ్జాలు మాటలు చెప్పి మాకు గొడవలెట్ట. మాము పరాయి సొమ్ముకు ఆశపడేటోళ్ళం కాదు. మీ ఆస్తులు రాయించుకోవడానికి రాలేదులే. అయినా రాయించుకోవడానికి నీ తానే ఉన్నది. నువ్వే ఇంకోళ్ళ కాళ్ళ కడపడి మొక్కుతున్నావు. ఇదేదో పిచ్చి పాటలా ఉందే. ఇంకి ఈసారి గెలుపు నాదే. ఎవరే దొంగ మొహల్లారా? పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళ? పగటి దొంగలా, హంతకులా, కిడ్నాపర్సా? ఐ విల్ కాల్ ద పోలీస్.